హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసన్న వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్, చంద్రబాబు గారు అండ్ నారా లోకేష్ గారి విజయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేయడం జరిగింది. సో మామయ్య అంటూ చెప్పేసి శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది. దీని పట్ల ఇప్పుడు కొంతమంది టీడీపీ నేతలే విమర్శిస్తున్నారు అని అంటున్నారు సార్. అంటే ఇన్నాళ్ళకు గుర్తొచ్చారు మామయ్య, అరెస్ట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు అంటున్నారు. మరి దీని పట్ల మీ ఒపీనియన్? జూనియర్ ఎన్టీఆర్ ప్రియమైన మామయ్య సిబిఎన్ అని మీకు గెలుపుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నానని. అట్లాగే లోకేష్కు, తర్వాత నందమూరి బాలకృష్ణ బాబాయ్, ప్రియమైన బాబాయ్ బాలకృష్ణ ఎన్బీకే, తర్వాత వాళ్ళ అల్లుడు శ్రీభరత్, తర్వాత అత్తయ్య పురంధేశ్వరి, తర్వాత పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని నేను నమ్ముతున్నాను అనేది కూడా చేశాడు ట్వీట్. దాంతోపాటు కళ్యాణ్ రామ్, మామూలుగా వాళ్ళిద్దరే ఏ పని చేసినా ఇద్దరు కలిసి చేస్తారు. సో కళ్యాణ్ రామ్ కూడా సిమిలర్ అలాంటి ట్వీటే చేశాడు. దానికి లోకేష్ సమాధానం ఏమి కనబడలేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చాడో లేదో కూడా తెలియదు, కానీ చంద్రబాబు మాత్రం రిప్లై ఇచ్చాడు, థ్యాంక్ యూ అమ్మా అని ఇచ్చాడు. సో ఇప్పుడు దీని పట్ల వైరల్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇన్ని రోజులు ఏమైంది, అరెస్ట్ అప్పుడు కనీసం ఒక మామూలుగా అయితే ఇతను పరామర్శించాలి, అది కూడా లేదు. కనీసం ఖండించాడా అంటే అది కూడా లేదు. కనీసం పోనీ సానుభూతి, నేను బాధపడుతున్నాను అన్నాడా, అది కూడా లేదు. అప్పుడు ఆ తర్వాత మొన్న ఎలక్షన్ల టైంలో అయినా కనీసం బెస్ట్ విషెస్ చెప్పాడా, అది కూడా లేదు. సో మాట్లాడితే మా తాత అంటాడు. వీళ్ళ తాత ప్రారంభించిన తెలుగుదేశమే కదా ఇది. సో అంటే ఇతనికి పదవి లేకపోతే ఏదైనా ఇస్తేనే సపోర్ట్ చేస్తాడా అనేది పెద్ద ఎత్తున చేస్తారు. అట్లాగే వైసీపీ వాళ్ళు ఇతను ఉపయోగించుకొని కటౌట్లు, ఫ్లెక్సీలు ఇవన్నీ పెడుతుంటే కూడా ఎక్కడ ఖండించడం కానీ, అవి నా అభిమానులు చేయలేదని కానీ, నా అభిమానులు చేయొద్దని కానీ చెప్పాలి కదా. రాజకీయాల్లో లేనప్పుడు లేనట్టే ఉండాలి. వైసీపీ వాళ్ళు ఉపయోగించుకుంటే మాత్రం సైలెంట్గా ఉన్నాడు. దానివల్ల తెలుగుదేశానికి డ్యామేజ్ అని తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నాడు. సో ఇవన్నీ ఏంటంటే అతను వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మనం వీళ్ళనేంది కేర్ చేసేది అన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు వైసీపీ నేలమట్టం అయిపోయేసరికి అతనికి కూడా భయం స్టార్ట్ అయింది. తన కెరీర్ని ఎక్కడ ఇబ్బంది పెడతారో, రేపొద్దున తన సినిమాలకి ఎక్కడ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పెడతారో అన్న ఒక భయంతో ఇచ్చింది తప్ప ఇది ప్రేమతో ఇచ్చింది కాదు అనేది వాళ్ళు మాట్లాడుతాం. అందులో కొంత వాస్తవం అయితే ఉంది వాళ్ళ విమర్శలో. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. కనీసం ఎన్నికల ముందు కూడా ఎవరికి అభినందనలు తెలియజేస్తూ లేదో బెస్ట్ విషెస్ తెలియజేస్తూ గెలవాలని కోరుకుంటున్నట్టు అవేమీ లేదు. అట్లాగే వైసీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ ఖండించలేదు. సో రాజకీయాలకు దూరంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఉండాలి. ఎవరైనా తనది ఉపయోగించుకుంటుంటే డిస్క్లైమర్ వేయాలి, నేను అది నాకు సంబంధం లేదు అని అభిమానులకు కూడా చెప్పాలి. మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మద్దతు ఇచ్చుకోండి, కానీ ఒక పార్టీకి యాంటీగా నా కటౌట్లో నా ఫ్లెక్సీలను పెట్టడం కరెక్ట్ కాదు అనేది అన్నది చెప్పుండాలి తను. అప్పుడు ఇతని నిజాయితీ కరెక్ట్గా ఉంటుంది. సో ఇండైరెక్ట్గా ఇతను వైసీపీకి ఉపయోగపడడానికి, తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉండడానికి డైరెక్ట్గా ఏమి చేయలేదు. అతను యాక్టివ్గా ఏమీ లేదు, కానీ ఇండైరెక్ట్గా ఉపయోగపడ్డాడనేది వాస్తవం. సో ఆ మేరకి ఇప్పుడు అది కొద్దిగా షాకింగే అందరికి కూడా. సడన్గా ప్రియమైన మామయ్య ఎప్పుడైపోయాడు చంద్రబాబు, మరి అంత ప్రియమైన మామయ్య జైలుకి వెళ్ళినప్పుడు నువ్వు ఎందుకు గమ్మునున్నావు అనే ప్రశ్నలు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కోవాలి. మేబీ జూనియర్ ఎన్టీఆర్ చాలామంది అనుకున్నట్టే జూనియర్ ఎన్టీఆర్ కూడా టైట్గా ఉంది, కానీ ఎడ్జి వైసీపీకి ఉంది అనేది చాలామంది అప్పుడు చెప్పింది. సో కొంతమంది రివర్స్లో కూడా తెలుగుదేశానికి ఎడ్జి ఉంది, ఎవరు వచ్చినా కూడా బంపర్ మెజార్టీతో రావాలనే ఒక ఇది ఉంది. మేబీ ఇతను కూడా మళ్ళీ జగనే వస్తాడులే అని అనుకొని ఉంటాడు. ఈ విధంగా జరుగుతుందంటే ముందే ఇచ్చుండేవాడు ఖచ్చితంగా. సో ఇప్పుడు అతనికి ఖచ్చితంగా భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే తను రాజకీయాల్లోకి ఇప్పుడిప్పుడే వెళ్ళాలని తనకైతే లేదు, కానీ తను
సినిమా కెరీర్కి కూడా దెబ్బ పడే అవకాశం ఉంది కదా ఇప్పుడు. సో ఆల్రెడీ బాలకృష్ణ కోపంగా ఉన్నాడు. ఇతను బ్యానర్లు పెట్టినప్పుడు అప్పుడైనా ఖండించి ఉండాలి. వాళ్ళ తాతగారి వద్దంతప్పుడు కూడా బ్యానర్లు పెట్టి సీఎం కాబోయే సీఎం అని స్వాగతం అని, ఎందుకంటే అక్కడ వర్ధంతి దగ్గర ఈయనకి స్వాగతం ఎందుకు పలకాలి ఎవరైనా, దాన్నైనా ఖండించి ఉండాలి. సో అట్లాంటివి ఏమి చేయలేదు. అట్లాగే సజ్జయంతికి చంద్రబాబు ఆహ్వానించినప్పుడు కనీసం వెళ్ళేసి వచ్చుంటే కూడా ఇతని పట్ల కొంత సానుభూతి ఉండేది. ఇవేవి చేయలేదు జూనియర్ ఎన్టీఆర్. దానికి కారణం ఏంటంటే కంప్లీట్గా నేను వాళ్ళకు ఉపయోగపడకూడదు, తెలుగుదేశానికి ఏ రకంగా కూడా నేను ఉపయోగపడదని అనుకున్నాడు. అంతవరకు బాగుంది. కానీ రాజకీయాలు అలా ఉండవు. నువ్వు నేను ఎవరితో కలవను, సపరేట్గా ఉంటానన్నా కూడా నేను ఎనిమిగా డిక్లేర్ చేసే పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి, ముఖ్యంగా కెరియర్ పరంగా అతను ఎదుగుతున్న ఆయనకి రేపు పొద్దున జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇదే స్నేహం ఎలకాలం ఉంటుందని గ్యారంటీ లేదు కదా. జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఏర్పడవచ్చు. రేపు పొద్దున చంద్రబాబు తర్వాత లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య స్పర్ధలు రావని గ్యారంటీ ఉంది. వాళ్ళిద్దరి మధ్య స్పర్ధలు రావచ్చు. అటువంటి టైంలో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి అవసరం కావచ్చు, లోకేష్కి అవసరం కావచ్చు. అంటే అవన్నీ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ అండ్ సీజన్డ్ పొలిటీషియన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా గ్రడ్జ్ కానీ కోపం కానీ పర్మనెంట్ కాదు. అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి. ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతాయి అన్నమాట. అందుకని మనం చూస్తే మోడీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, వీళ్ళకి ఏంటంటే సుదీర్ఘమైన పాలనా అనుభవం ఉంది, రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్న అనుభవం ఉంది. సో వీటి ద్వారా వాళ్ళు ఏంటంటే ఏ వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి, ఏంటి, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అందువల్లనే ఆయన ఇమ్మీడియట్గా థ్యాంక్ యూ అమ్మా అని మామూలుగా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కోపం ఉండాలి కదా, నన్ను అరెస్ట్ అయ్యి నన్ను జైల్లో పెట్టినప్పుడు నువ్వు అప్పుడు ఎందుకు ఇవ్వలేదని. ఈవెన్ బాలకృష్ణ కూడా కోపం ఎక్స్ప్రెస్ చేస్తాడు, ఐ డోంట్ కేర్ అతను ఇవ్వకపోతే అన్నట్టుగా మాట్లాడాడు. సో క్లియర్గా ఏంటంటే చంద్రబాబు లాంటి వాళ్ళు ముందు చూపుతూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎప్పుడైనా ఉండొచ్చు, కాబట్టి అతన్ని మనం యాంటీ చేసుకోవద్దన్న ఉద్దేశంతోనే ఆయన రిప్లై ఇచ్చాడు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ అవసరం కూడా రేపు రావచ్చు. ఎందుకంటే మోడీ కూడా సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో పొజిషన్ రేపు పొద్దున ఏదో ఒక బలహీనత చంద్రబాబుకు వచ్చిందంటే దాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశాన్ని చీల్చొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్లో కృంగిపోతే ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా పైకి రాలేరు. అందుకని సంక్షోభాన్ని నీకు అవకాశంగా మార్చుకోండి అనే పిలుపు ప్రపంచవ్యాప్తంగా ఉందన్నమాట. సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే మోడీని తక్కువ అంచనా వేయలేం. ఇప్పుడు కొద్దిగా బలం కొద్దిగా తగ్గింది, కానీ రేపు పొద్దున ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు ఇటు రావని గ్యారంటీ లేదు. అటు వచ్చినప్పుడు చంద్రబాబుకి ఆటోమేటిక్గా స్పేస్ తగ్గిపోతుంది అక్కడ. సో ఇప్పుడు అంటే కంపల్సరీ కావాలి కాబట్టి ఇప్పుడు ఇదిగా ఉన్నారు. రేపొద్దున పెద్ద పార్టీ ఎవరన్నా ఏదన్నా ఒక మంచి పార్టీ ఏ తృణమూల్ కాంగ్రెస్కు పడకుండా ఆమె అలాంటి వాళ్ళు వచ్చారనుకో, ఆమెకు ఆల్రెడీ 31 సీట్లు ఎంత ఉన్నాయి, అలాంటి వాళ్ళు జంప్ అయితే అప్పుడు చంద్రబాబు అవసరం వాళ్ళకు ఉండకపోవచ్చు. అందుకని చంద్రబాబు కూడా ఏంటంటే మరీ బ్లాక్మెయిల్ చేయడం చేయకుండా కొంత పట్టు విడుపులతోనే ఉన్నాడు. ఆయనకు కూడా ఇవన్నీ తెలుసు. ఈ సమీకరణాలు ఎలా ఎప్పుడు మారుతాయో తెలీదు. ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉన్నట్టే ఉంటుంది, సడన్గా జారిపోతుంది. అందుకని ఆయన జూనియర్ ఎన్టీఆర్ దానికి కూడా స్పందించాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే తన కెరీర్ పరంగా చూసుకున్నప్పుడు ఈ ట్వీట్ అనేది మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో అయితే ఖచ్చితంగా చంద్రబాబు ఉంటాడు కదా. ఈ 5 ఏళ్ళలో తన సినిమాలు రిలీజ్ అవ్వాలి, తన కెరీర్కి ఇబ్బంది కలగకూడదు. ఇవి చూసుకోవడానికి ఖచ్చితంగా ఇతను ఇంకా కూడా ఇంకొంత అడ్వాన్స్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.